దళితులు కదా, వాళ్ళందరి తరఫున ఉంటారు. ఎప్పుడైనా ఎక్కడ చూసినా వారే ఉంటారు. హెడ్లైన్ ఫ్రంట్ పేజ్ పెద్ద వార్త, వారి నిరసన. సుబ్బారాయుడు గారు వీరు ఎయిటర్ ఏమన్నాయంటే, ఆ వార్త వేసింది ఆయన ఉద్యోగం పోయేటందుకు, ఆయన ఎవరో బాపనుడు అయి ఉంటారు అన్నారు. నిజమైన బ్రాహ్మణే, కానీ తర్వాత తెలిసింది ఏంటంటే వీరికి సూపర్ ఫ్యాన్ ఆయన. అబ్బో జేబీ రాజు గారు అంటే దేవుడు అండి, అంటే ఆయన కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయన తర్మల్ నాగిరెడ్డి పార్టీ, ఆయన కమ్యూనిస్ట్, కానీ చాలా గొప్పవాడండి, కమ్యూనిస్టులు మించిన కమ్యూనిస్ట్ ఆయన అని చెప్పి ఫ్రంట్ పెద్దగా వేసినాడు. అది దానివల్ల ఉద్యోగం పోతుందని భయపడ్డాడు. తర్వాత వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యేసరికి ఇంకా సంతోషపడ్డాడు. సుబ్బారాయుడు గారు, ఎస్వి సుబ్బారాయుడు గారు ఈనాడు ఎయిటర్. ఆయన గొప్పలు, అంటే అందరు కమ్యూనిస్టులు అప్పుడు ఎయిటర్లు అందరూ. మొట్టమొదటి ఎయిటర్ ఆయన పివి పొత్తూరు వెంకటేశ్వరరావు, సుబ్బారాయుడు గారు. అయితే నేను ఎక్కువ మాట్లాడాను కానీ రెండు ముక్కలే. మాస్టర్జీ గారు రథయాత్ర పెట్టినారు. మాస్టర్జీ గారు ఏం నమ్ముతున్నారంటే పాలో ఫ్రేరే, రాములు గారికి తెలుసు, సాయిబాబా గారికి తెలుసు, ఆయన పెద్ద మార్క్సిస్ట్ ఇంటలెక్చువల్. ఆయన ఏం చెప్పినారంటే బ్రెజిల్ రాజకీయ ఆధిపత్యాన్ని రాజకీయ చైతన్యంతో ఓడించలేనప్పుడు ప్రజల సంస్కృతిని ఆయుధంగా మలుచుకోమన్నాడు. పీపుల్స్ కల్చర్, పాపులర్ కల్చర్ ఆజ్ మీన్స్, అది ఆయుధంగా మలుచుకోమన్నాడు. మాస్టర్జీ గారు అదే చేస్తున్నారు చాలా కాలంగా. అది AK-47 కంటే పవర్ఫుల్. అది ఒక మాట, ఒక స్వరం. ఎందుకంటే గద్దర్ను చూసినాం, ఎంత పవర్ఫుల్ అది. ఆఖరికి ఆయన మీద 6 తూటాలు ప్రయోగించాల్సి వచ్చింది. తూటాలు కూడా చనిపోలేదు, బతికే ఉన్నాడు. ఈరోజు అక్కడ పోయి చూసి వచ్చినాం. విమలకి ఆయన భార్య పాపం బాగాలేదు, హాస్పిటల్లో ఉంది, రెస్పిరేటరీ ప్రాబ్లం. నేను రాములు గారు అందరం వెళ్ళి చూసి వచ్చినాం. బాగుంది, ఇప్పుడు బాగా అవుతుంది ఆమె. ఇక్కడ రాజ్యాంగం గురించి చెప్తున్నాము. రాజ్యాంగానికి 4 స్తంభాలు ఉన్నాయి. 4 స్తంభాలు నెర్రలు బాసినాయి. ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఈ పాఠాల్లో చెప్తే విద్యార్థులు తెలివి వస్తుంది. తెలివి వచ్చిన వాళ్ళు ప్రశ్నిస్తారు. రాజ్యాంగానికి ముఖ్యమైన 4 అనుకుందాం. పార్లమెంటు, చట్టసభలు బాగున్నాయా? అంత దొంగలే ఉన్నారు కదా, పార్లమెంటు మొత్తం దొంగలే. దాన్ని అమలు చేసే ఎగ్జిక్యూటివ్ బాగున్నదా? అందరూ దొంగలే. వాళ్ళు దొంగలు కాదు కానీ IAS IPS వాళ్ళు దొంగలకు సద్దులు మోసే లంగలాలు, అబెటర్స్. పోనీ కోర్టులు బాగున్నాయా? ఇంటర్ప్రిట్ చేస్తారు. ఎట్లున్నది కోర్టులు? భోపాల్ గ్యాస్ చూసినాం కదా, నా మీద కేసు పెడితే పెట్టుకోమనండి, కంటెంప్ట్. ఒక్కరోజు 1984 December 2 ప్రపంచంలో అంత పెద్ద ప్రమాదం ఇప్పటిదాకా జరగలే. వర్స్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఇన్ ది వరల్డ్. ఒక్కరోజు 65,000 మంది చచ్చిపోయినారు మిథైల్ ఐసోనేట్ గ్యాస్ లీక్ అయ్యి. ఆ తర్వాత 1 yearలో 1.5 lakh చచ్చిపోయినారు. 97లో జడ్జిమెంట్, మహమ్మద్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్, కల్పబుల్ హోమసైడ్ నాట్ అమైంగ్ టు మర్డర్, ఇట్స్ లైక్ కార్ యాక్సిడెంట్. ఒక్కరోజు ఆండర్సన్కు, యూనియన్ కార్బైడర్కి ఒక్కరోజు వాడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కలేదు, కోర్టు మెట్లెక్కలేదు, జైలు మెట్లెక్కలేదు. ఏ విమానం దిగిండో అదే విమానం దిగి వెళ్ళిపోయాడు. ఒక్కరోజు పార్లమెంట్లో చర్చ జరగలేదు. ఏం పార్లమెంటు, ఏం సుప్రీంకోర్టు, ఏం న్యాయ వ్యవస్థ? మీడియా అంతా మాఫియానే కదా. 4th estate అది, అందరు మాఫియా చేతుల్లోనే ఉంది. శ్రీశ్రీ ఏం చెప్పినాడు? పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు ఆంధ్ర దినపత్రికలు అన్నాడు. అందరూ ఓనర్సే, ఆల్ ప్రొపరేటర్. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇస్ ఫ్రీడమ్ ఆఫ్ ఓనర్ ఆఫ్ ప్రింటింగ్ మెషిన్స్, చలపతిరావు గారు అన్నారు, నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ ఆయన. ఎవరీ ప్రింటింగ్ మెషిన్ ఓనర్ ఈజ్ ఇన్వేరియబ్లీ ఓనర్ ఆఫ్ ఏ జూట్ మిల్ ఆర్ టెక్స్టైల్ మిల్. ఇట్ ఈస్ జూట్ మిల్ అంటే గోనె సంచులు కాదట. జూట్ మిల్ మీన్స్ జూటా మిల్ అన్నాడు, అబద్ధాల మిల్ అట. 1959లో చెప్పినాడు ఆయన. అందరు దొంగలే కదా. నోబడి రైట్స్ ఎడిటోరియల్స్, ఏ సంపాదకులు సొంత అభిప్రాయాలు రాయటం. ఎవ్రీబడి రైట్స్ ప్రొప్రైటోరియల్స్, యజమాని అభిప్రాయాలే రాస్తాం. ఇంత ఉంటే ఏముంది? మీడియా ఇంత అన్యాయంగా ఉంది. జేబీ రాజు గారికి బాగా తెలుసు, అది కొట్టిన పిండి కూడా. అన్నిట్లోనే ఉన్నాయి, నెర్రలు బాసినాయి. ఎగ్జిక్యూటివ్ అట్లనే ఉంది, మీడియా అట్లనే ఉంది, అన్నిట్లోనే ఉన్నాయి. జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ వచ్చిందా? జస్టిస్ వచ్చిందా ఎవరికన్నా? కొంటే కూడా రావట్లేదు. అందరికి న్యాయం లేదు. ఈక్వాలిటీ వచ్చిందా? సమానత్వం ఎక్కడుంది? స్వేచ్ఛ ఉందా? 2-4 అంటే జైలు నోళ్ళు దొరుకుతాయి. అట్లా ఉంది పరిస్థితి. ఫ్రాటర్నిటీ, సోదరభావం ఎక్కడుంది? నీది ఏ కులం, నీది ఏ మతం, నీది ఏ ప్రాంతం, నీది ఏ భాష, నీ సంస్కృతి, ఉన్నోనివా లేనివా, ఇదే కదా. మరి రాజ్యాంగం ఏది అమలు కానప్పుడు ఆ రాజ్యాంగం అంశాలు కనుక పాఠ్యాంశాలు పెడితే తెలుగులకు, విద్యార్థులకు తెలివి వస్తే వారు ప్రశ్నిస్తారు, గల్లాపడతారు. మనం గట్టిగా ఫైట్ చేయాలి. ఎందుకంటే ఊరికి అడిగితే పోదు. యాత్ర చేస్తున్నాం, యాత్ర చేయొద్దు. రాజ్యాంగాన్ని అమలు చేసే వాళ్ళ ఇంటి ముందు యాత్ర చేయాలి. అప్పుడు వాళ్ళకు సోయొస్తుంది. దానికోసం మీరు చేస్తుండండి. మాస్టర్జీ గారు
మీరు అంజనా మీరు చేస్తుండండి. నేను పెద్ద ఆయన జేబీరాజు గారు ఆయన చాలా పెద్ద ఆయన, అట్లాంటి వాళ్ళు అయితే లేరు. అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా లేరు. బుద్ధుని తీసుకోవాలి. 4 మాటలు చెప్పి ఆపేస్తా బుద్ధుని గురించి. అంబేద్కర్ గారు చెప్పినది. ఇక్కడ డాక్టర్లు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరేమో, కానీ అది చెప్తా, ఒక్క ముక్కలో చెప్తా. 4 అంశాలు అంబేద్కర్ గారే చెప్పినారు. బుద్ధుడు చెప్పినట్టు 3500 లేఖలు చెప్పినాడు. మేధావికి 4 లక్షణాలు ఉండాలి: ప్రజ్ఞ, శీలం, కరుణ. ప్రజ్ఞ అంటే లోతైన అవగాహన, సత్యం ఏందో లోతైన అవగాహన ఉండాలి, డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ రియాలిటీ. అది సరిపోతుంది, నీ స్వార్థం అన్నాడు, మందిని ముంచడానికి కావచ్చు నీ జ్ఞానం. శీలం ఉండాలన్నాడు. శీలం కూడా పరలోక సుఖాల కోసం కావచ్చు, అది కూడా స్వార్థం. ఇది ఏ లోక సుఖాల కోసం, అది పరలోక సుఖాల కోసం. కరుణ ఉండాలి, ఉంటే సమాజానికి పనికొస్తుంది. కరుణ ఉంటే సరిపోదు, ఆచరణ కూడా ఉండాలి, యాక్షన్ ఉండాలి. ఈ 4 ఉండాలి. 4 ఉండాలంటే మేధావికి 4 లక్షణాలు ఉండాలి. ఏముండాలి? ఈ 4 లక్షణాలు ఉన్నాయి, కానీ 4 విషయాలు తెలిసి ఉండాలి. వాడు దుఃఖ సత్య, దుఃఖ సముదాయ సత్య, దుఃఖ నిరోధ సత్య, మార్గ సత్య. మెడికల్ టర్మినాలజీ చెప్పాలంటే దుఃఖం ఏందో అమ్మాయిది కనిపెట్టి ఏడుస్తుంది, చిన్నపిల్ల ఏడుస్తుంది, జ్వరం ఉంది, డయాగ్నాసిస్ చేసినాం, తెలుసుకుని జ్వరం అని తెలిసిపోయింది. ఆ జ్వరం ఏందో తెలుసుకోవాలి. దుఃఖ సముదాయ సత్యం, ఎందువల్ల జ్వరం వచ్చింది, అది మలేరియానా, డెంగ్యూవా, ఎన్కఫలైటిసా, ఏదో తెలుసుకోవాలి. కరోనా కూడా కావచ్చు. అది సెరం టెస్ట్ చేస్తే అది ఏ వైరసో తెలుస్తుంది, ఏ బ్యాక్టీరియా తెలుస్తుంది. అది దుఃఖ సముదాయ సత్య. ఏ మందు వస్తుంది కూడా చూడాలి. కల్చర్ టెస్ట్ చేస్తారు, బొడిపల్లి వేసిన మందుది. దాని దుఃఖ సత్య డయాగ్నాసిస్, దుఃఖ సముదాయ సత్య మెడికల్ లాంగ్వేజ్లో ఏటియాలజీ అంటారు, AETIOLO, ఏటియాలజీ. 4వది దేనికి వస్తే చూడాలి పరీక్ష చేస్తే, దాన్ని ప్రాగ్నాసిస్ అంటారు, దుఃఖ నిరోధ సత్య. 4వది చివరిది మార్గ సత్య, అంటే ప్రిస్క్రిప్షన్ రాసియాలి, దీనివల్ల నీ రోగం పోతుంది అని. ఈ 4 ఆ రోజే బుద్ధుడు చెప్పినాడని అంబేద్కర్ గారు చూసి చెప్పినారు. మనం రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యాంగం రాసినారు, కానీ అన్ని మతాలు వడపోసి బౌద్ధ మతాన్ని మించిన మతం లేదు, మానవత్వం ఉన్నది, ప్రేమ ఉన్నది లేదని చెప్పినాడు అంబేద్కర్ గారు. అది పెద్ద కంట్రిబ్యూషన్, మనకు అర్థం కాని కంట్రిబ్యూషన్ అది. అందుకని మా మల్లారెడ్డి లాంటి జర్నలిస్టు, మేధావి, కమ్యూనిస్ట్ పార్టీ, ఆయన కమ్యూనిస్టే, దేవుడు లేడని రాసినాడు. తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది, డ్రైనేజీ స్కీమ్ లేక డేంజర్గా మారుతోంది, ఈనాడు ఎడిటర్ ఆయన రాసినాడు. కానీ చివరి రోజులు ఆయన బుద్ధిస్టైన వినయపిటిక తర్జుమా చేసి అబ్బా ఇంత గొప్పగా ఉందని చెప్పి ఆయన బుద్ధిస్ట్ అయినాడు. అంటే కమ్యూనిస్ట్ కూడా బుద్ధిస్టుని చేసిన శక్తి బౌద్ధ మతానికి ఉంది. అది అంబేద్కర్ గారు ఏదో రోజు గ్రహించి మనందరికీ ఇచ్చినందుకు మనం అందరం రుణపడి ఉండాలి.